టీడీపీ, బీజేపీ, జనసేన ఈ మూడింటి మధ్య ఏమాత్రం చిన్నపాటి కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉండకూడదని నా ఈ వీడియో. అయితే కొంతమంది బీజేపీ వాళ్ళు ఏదో తమ వల్లే ఏపీలో టీడీపీ గెలిచిన భ్రమంలో ఉన్నారు. వాస్తవానికి ఆ బీజేపీకి ఏపీలో ప్రాణం పోసిందే చంద్రబాబు నాయుడు, అది గుర్తుంచుకోండి. తర్వాత కేంద్రంలో ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయాలన్న, దట్ మీన్స్ ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేయాలన్న ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అవసరం ఉంది. ఈ మూట్లో నేనేమంటానంటే, అసలు ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ సెగ్మెంట్స్లో 25 కూడా టీడీపీకి వచ్చే అవకాశం ఉంది, లేదా టీడీపీ జనసేనకు వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే బీజేపీకి 6 ఎంపీ స్థానాలు ఇచ్చారో అప్పుడే ఈ 6లో ఎన్ని గెలుస్తామో ఏంటన్నటువంటి ఒక ఆందోళన, ఒక రకమైనటువంటి ఇబ్బంది టీడీపీలో మొదలైంది. కారణం ఏంటి అంటే, గ్రౌండ్ లెవెల్లో ఏపీలో బీజేపీ పట్ల భయంకరమైన వ్యతిరేకత ఉంది. సీరియస్లీ భయంకరమైన వ్యతిరేకత ఉంది. ఎంతగా అంటే, ఒకవేళ లోకల్గా ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాం మనం, సెంట్రల్లో మాత్రం బీజేపీకి సపోర్ట్ ఇవ్వకూడదు అని ఎంత. ఎందుకు? ఆంధ్రప్రదేశ్కి 2014 ఎన్నికలప్పుడు తిరుపతి వేదికగా నరేంద్ర మోదీ చెప్పింది ఏంటి? ప్రత్యేక హోదా ఇస్తానండి. ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా, దాని 5 లేదు 10 అని చెప్పాడు. అది ఇవ్వకపోవడంతో ఏమైంది? 2018లోనో 17లోనో ఎన్డీఏ నుంచి బయటకు రావాల్సి వచ్చింది టీడీపీ. ఇక ఆ తర్వాత ఒంటరిగా పోటీ చేయటం, దెన్ అసలు బీజేపీ ఎక్కడ డిపాజిట్లు రాలా, టీడీపీ వచ్చేసి 23 స్థానాల్లో గెలవటం, అండ్ జనసేన వచ్చేసి 1 స్థానంలో గెలవటం. దీనికి అప్పుడు అందరూ అర్థమైంది ఏంటి? వైసీపీలో ఒక్క ఛాన్స్ అని చెప్పినటువంటి మాటలను నమ్మారు. జగన్మోహన్ రెడ్డి ఏవైతే అది చేస్తున్నారో వాటిని నమ్మారు అండ్ అత్యాశకెళ్ళారు. తీరా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసినట్టు అరాచక పాలన చూసి అందరూ విసిగిపోయి ఉన్నారు. అయితే ఇప్పుడు కూడా విడివిడిగా పోటీ చేస్తే మేబీ ఓట్లు చీల అవకాశం ఉంది. అలా వద్దు, అంతా కలిసే జగన్మోహన్ రెడ్డిని ఫేస్ చేద్దాం అనుకున్నారు, ఎన్నికల్లో పోటీ చేశాం. కానీ ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు ముందుగా అనుకుని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కావచ్చు, గ్రౌండ్లో రిపోర్ట్స్ కావచ్చు మొత్తం చెక్ చేసుకొని జనసేనకి ఇదిగో ఇక్కడ అసెంబ్లీ సీట్ ఇద్దాం, ఇక్కడ లోక్సభ సీట్ ఇద్దాం, బీజేపీకి ఇదిగో ఇక్కడ అసెంబ్లీ సీట్ ఇద్దాం, ఇక్కడ లోక్సభ సీట్ ఇద్దాం అన్నట్టుగా ఆయన మొత్తం క్యాల్కులేట్ చేసుకొని పెట్టుకున్నాక లాస్ట్ మినిట్లో సీరియస్లీ ఈ మాట అన్న నాకు ఏ మాత్రం కూడా ఇబ్బంది లేదు అండ్ నేను దీనికి విచారం వ్యక్తం చేయట్లేదు, ఓపెన్ అంటున్నా. బీజేపీ యొక్క అత్యాశ, సీరియస్లీ అత్యాశ. ఏమండి 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తే ఎన్ని గెలుద్దామని అసలు? ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 25 లోక్సభ స్థానాలకు గాను అక్కడ వైసీపీ గెలిచింది 4, టీడీపీ, జనసేన, బీజేపీ గెలిచింది 21. ఆ 4లో 3 వచ్చేసి బీజేపీ కేటాయించినవే. ఒకటి మాత్రము ఈ షర్మిల వచ్చేసి కడపలో ఓట్లు చీల్చింది, లేదంటే అక్కడ క్లియర్గా టీడీపీ అతను గెలిచేవాడు. అవినాష్ రెడ్డికి వచ్చిన ఓట్లు మెజారిటీ ఎంత అండి? తిప్పి కొడితే 70,000 చిల్లర ఎంత ఉంది. 70,000 అరౌండ్ ఎంతేలేండి. అనకాపల్లి, నర్సాపురం కాగా 70,000 చిల్లర. భూపేష్ రెడ్డి ఎవరు ఉన్నారు అక్కడ పోటీ చేసిన టీడీపీ, ఆయనకి అవినాష్ రెడ్డికి ఉన్న గ్యాప్ అరౌండ్ 70,000. షర్మిలకు వచ్చిన ఓట్లు ఎంత అండి? 141,000 ఓట్లు మొత్తం చీలిపోవాలి అక్కడ. ఆ ఓట్లు టీడీపీ పడేది. సో అక్కడ ఈజీ గెలిచేవారు. సరే, ఈ టాపిక్ తర్వాత డిస్కస్ చేస్తావు. కడపకు సంబంధించి బీజేపీ పోటీ చేసిన 3 స్థానాలు ఉన్నాయే, 3 కూడా కదండి బాబు, వాళ్ళు పోటీ చేసిన మొత్తం 6 స్థానాలకు సంబంధించి ఇప్పుడు నేను చెప్తా. ఎమ్మెల్యేలు అసెంబ్లీ, లోక్సభ 2 ఒక్కసారిగా జరిగాయి. అక్కడ అసెంబ్లీకి సంబంధించి అభ్యర్థులు గెలుపు ఓటములు చూసుకుంటే ఓవరాల్గా అక్కడ వచ్చిన మెజారిటీ ఎంత, గెలిచినటువంటి బీజేపీలకు వచ్చిన మెజారిటీ ఎంత, అదే నియోజకవర్గాల్లో కూటమి వారికి వచ్చిన మెజారిటీ ఎంత, బీజేపీ వాళ్ళు ఎందుకు ఓడిపోయారో దాని యొక్క మెజారిటీకి సంబంధించి చూసుకున్నప్పుడు ఎంత తక్కువ ఉన్నారు వీళ్ళు, అంటే గెలిచిన వాళ్ళు ఎంత మెజారిటీ ఉన్నారు, వీళ్ళు పోటీ కూడా అక్కడ ఎందుకు ఓడిపోయారు. నేను సింపుల్గా చెప్తాను చూడండి, దీన్ని బట్టి మీకు అర్థమైంది. ఇప్పటికీ ఏపీలోని బీజేపీలు అత్యాశ విడకపోయినా సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో చంద్రబాబుని సమన్వయం చేసుకొని విన్ సిచ్యువేషన్ వైజ్ జోడెద్దులుగా పైన సాగించకపోయినా వాళ్ళు ఖచ్చితంగా చుక్కలైతే తప్పవు. ఓకేనా? చుక్కలు చిక్కులు అన్నీ ఉంటాయి. పాయింట్కి వస్తున్నా. ముందు రాజంపేట తీసుకుంటా, కిరణ్ కుమార్ రెడ్డి. వాస్తవానికి అక్కడ బీసీ సామాజిక చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దెన్ అక్కడ బీజేపీకి కాకుండా టీడీపీలోని బీసీ బలమైన అభ్యర్థి నిల్చోబెడతామని ప్లానింగ్లో ఉన్నారు చంద్రబాబు గారు. బట్ వీళ్ళు ఏం చేశారు? కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వాల్సిన అక్కడ పట్టుబట్టి కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చున్నారు.
ఆల్రెడీ అక్కడ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు పెద్దిరెడ్డి రామచంద్ర కొడుకు మిథున్ రెడ్డి, 2 సార్లు గెలిచి ఉన్నాడు. అండ్ ఎంత సరే 70 రెడీ. ఈలోపు మరలా రాజంపేటలో వచ్చేసి కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తారు. రెడ్డి ఓట్లన్నీ ఏమో మిథున్ రెడ్డి సైడ్ ఉన్నాయి. ఈలోపు బీసీలేమో ఇక్కడ నించున్నది రెడ్డి కదా మనకెందుకు అని చెప్పేసి మళ్ళీ అటు వైసీపీ సార్ టర్న్ అవుతారా. అలా మీకు చెప్తాను చూడండి, మిథున్ రెడ్డికి వచ్చిన మెజారిటీ 76,061. ఆ లోక్సభ సెగ్మెంట్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం తీస్తే కూటమికి వచ్చిన మెజారిటీ తెలుసా? 20,973. అంటే ఏంటి? అక్కడ ఆ లోక్సభ సెగ్మెంట్లో అసెంబ్లీలకు సంబంధించి కూటమికి ఎక్కువ ఓట్లు వచ్చాయి, వైసీపీకి రాలా. బట్ లోక్సభకు వచ్చేసి ఏం చేశారు? మిథున్ రెడ్డి కోటేశారు. అంటే క్రాస్ ఓటింగ్ ఎంత? ఇదొక 20,973, అదొక 70,2061. అంటే మొత్తం ఎంత? 97,034 క్రాస్ ఓటింగ్ జరిగింది. అంటే బీజేపీ తరపున నించోబెట్టిన కిరణ్ కుమార్ రెడ్డి మాకు వద్దు అని 97,034 మంది మిథున్ రెడ్డికి వేశారు. నెక్స్ట్ అరకు బీజేపీ తరపున గీత నించోబెట్టారు. అక్కడ అపోనెంట్కి వైసీపీ వాళ్ళు అక్కడ గెలిచింది. 50,580 ఓట్లు వచ్చినాయి అవతల మెజారిటీ. ఇక్కడ ఈ అరకు లోక్సభ సెగ్మెంట్ కింద వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం చూస్తే కూటమికి 32,862 ఓట్లు మెజారిటీ వచ్చింది. అప్పుడు ఎంత అండి? 83,442 క్రాస్ ఓటింగ్ జరిగింది. అంటే అసెంబ్లీ నియోజకవర్గాలలోనేమో కూటమి సభ్యులు కోటేసి ఇక్కడ నించున్న బీజేపీ అభ్యర్థి గీత మాకు వద్దు బాబని 83,442 మంది క్రాస్ ఓటింగ్ వేశారు. నెక్స్ట్ తిరుపతి. అసలు ఇక్కడ మరీ ఘోరం. అసలు తిరుపతి లోక్సభ సెగ్మెంట్ కింద ఉన్న అన్నీ కూడా అసెంబ్లీ మొత్తం కూడా కూటమి గెలిచింది. కానీ లోక్సభ వచ్చేసి వైసీపీ గెలిచింది. ఎవరు అంటే పేరు ఏదో ఉండే వైసీపీ క్యాండిడేట్ గురుమూర్తి అనుకుంటా. అక్కడ నించుని ఎవరు? బీజేపీ తరఫున ప్రసాద్ అని ఆయన లాస్ట్ మినిట్లో బీజేపీలో జాయిన్ అయ్యాడు వైసీపీ నుంచి వచ్చి. అక్కడ మెజారిటీ వచ్చింది ఏంటంటే గురుమూర్తికి 14,569. అక్కడ లోక్సభ సెగ్మెంట్లో వచ్చే అసెంబ్లీ నియోజకవర్గం అడిచిన మెజారిటీ తెలుసా? 1,91,888. దేవుడా! అంటే క్రాస్ ఓటింగ్ ఎంత? 2,06,457. ఊరు దేవుడోయ్! 2 లక్షల మంది పైచిలకు క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారు మాకొద్ది ఎంపీ అని. నెక్స్ట్ రాజమండ్రి పురంధేశ్వరి భారీ మెజారిటీతో గెలుచున్నారు. ఎంత? 2,39,139. కానీ అక్కడ ఆ రాజమండ్రి లోక్సభ సెగ్మెంట్ కింద వచ్చి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయే, అక్కడ వచ్చిన మెజారిటీ తెలుసు ఓవరాల్గా 2,84,427. అంటే 45,288 మంది మాకు పురంధేశ్వరి వద్దని క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారు. నెక్స్ట్ అనకాపల్లి సీఎం రమేష్ బీజేపీ క్యాండిడేట్. అతనికి వచ్చిన మెజారిటీ ఎంత? 2,96,530. బట్ ఆ సెగ్మెంట్లో అసెంబ్లీ నియోజకవర్గం వాళ్ళకి వచ్చిన ఓట్లు ఎంత అంటే మెజారిటీ 3,35,207. దాన్ని అప్పుడు యంత్రాబాబుని చూస్తే ఏంటి? 38,677 క్రాస్ ఓటింగ్ అక్కడ వాడు. నెక్స్ట్ నర్సాపురం శ్రీనివాస్ వర్మ. అతనికి వచ్చిన మెజారిటీ ఎంత? 2,76,802. ఆ నర్సాపురం లోక్సభ సెగ్మెంట్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి సభ్యులకు వచ్చిన మెజారిటీలు ఎంత? 4,02,601. అంటే క్రాస్ ఓటింగ్ ఎంత అండి? 1,25,799. దేవుడా! ఓవరాల్గా ఓన్లీ ఈ 6 లోక్సభ నియోజకవర్గాలు ఏవైతే బీజేపీలు పోటీ చేశారో అక్కడ ఈ బీజేపీ ఎంపీలు మాకొద్దు బాబు అంటూ అక్షరాల క్రాస్ ఓటింగ్ జరిగింది 5,96,697 మంది అండి. టీడీపీనో జనసేన అక్కడ కనుక పోటీ చేస్తే ఈజీ గెలిచి పడేసేవాళ్ళు. సో తమను తాము గాయపరుచుకొని దెబ్బలు తగులుతున్న రక్తం మోడుతూ ఉన్న టీడీపీకి అయినా సరే బీజేపీ నిలబెట్టి వాళ్ళకి ప్రాణం పోసేది ఇక్కడ చంద్రబాబు నాయుడు. ఇప్పుడు సెంట్రల్లో కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం, మీకు డిప్యూటీ పీఎం ఇస్తాం, రండిని యూపీఓలు పిలుస్తూ ఉన్నా. దట్ మీన్స్ ఇండియా కూటమిలు పిలుస్తున్న చంద్రబాబుని. ఆయన మాత్రం ఎన్డీఏ కూటమిలోనే ఉన్నారు. చూద్దాం భవిష్యత్తులో ఏపీకి ఈ బీజేపీ వాళ్ళు కన్నా సరిగా న్యాయం చేయలేకపోతే ఎన్డీ నుంచి ఆయన బయటకు వస్తారు, అందులోనే ఉండి పోరాడి సాధిస్తారు ఏంటంటే ఇలా సో ఫర్ ద బెస్ట్. బట్ ఐఎమ్ షూర్
నేను చెప్తున్నది అయితే విన్ విన్ సిచ్యువేషన్ అయితే ఈసారి అయితే మోడీ చంద్రబాబు కలిసి అడుగులు వేస్తారని అయితే అనుకుంటున్నా. కాదు కూడదంటే ఏ క్షణం ఏదైనా జరగచ్చు, అటువంటి జరగదని నేను అయితే కోరుకుంటున్నా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏపీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు కానీ కళ్ళు తెరవండి. బీజేపీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు లేని, టీడీపీ వాళ్ళు లేని మీరు లేరు, మీ వల్ల కాదు అక్కడ ఏదైనా సరే చేయడం. అలాగే ఇప్పుడు మిమ్మల్ని నెగిటివ్గా అంటలే, పాజిటివ్గా మాట్లాడుతున్నా. విన్ విన్ సిచ్యువేషన్ కలిపి అడుగులేయండి.